మంచిది. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయము 17వ వాక్యం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులునుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, దేవుడు ఎలాంటి వాడు అని అబ్రహాము నమ్మి రుచి చూసి అనుభవించి మనందరి ఎదుట ఈరోజున తండ్రిగా ఉన్నాడట. ఏమిటంటే ఆయన మృతులను సజీవులునుగా లేపువాడు. రెండోది ఏమిటంటే అసలు లేని వాటిని ఉన్నట్లుగా చేయువాడు. లేదు, సృష్టిస్తాడు. మృతుడు బ్రతికిస్తాడు. అది ఆయనలో ఉన్న శక్తి. ఈ ఉదయకాలంలో నువ్వు గ్రహించాల్సినటువంటిది ఏమిటంటే, మృతులను సజీవులుగా లేపువాడు అంటే ఈ మృతులు ఎవరో? ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేస్తాడు అన్నాడు. ఈ పండు తినని దినము నుండి చీమగా నువ్వు చచ్చెదవని ప్రభు చెబితే పండు తిని చచ్చిపోయాడు ఆదాం. చచ్చిపోయాడంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. నీ ఇంట్లో కూడా నీ కొడుకో, నీ భర్తో, నీ కూతురో, నువ్వో, ఎవరో ఇంట్లో ఉన్నటువంటి వారు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు ఆత్మీయంగా. ఇది ఎలా మరలా తిరిగి బ్రతుకుతాడు? ఎలా తిరిగి బ్రతుకుతాడు అనుకుంటున్నావా? నువ్వు ఇక్కడ చేసిన ప్రార్థన వాడిని అక్కడ బ్రతికిస్తాడు దేవుడు. ఒక ఆశ్చర్యకరమైన మార్పును అతనిలో కలిగిస్తాడు. మృతుడు ఈ ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వాడు బ్రతకపోతే నిత్య జీవములోనికి ప్రవేశించలేడు. మృతులు లోకములోనికి వెళ్ళిపోతాడు. ఈడిక్కడ ఆధ్యాత్మికంగా బ్రతికితేనే కానీ సజీవుల లోకములోనికి వెళ్తాడు. 2 లోకాలు ఉన్నాయి, మృతుల లోకం, సజీవుల లోకం. ఈరోజు నువ్వు మొరపెట్టుకోవాల్సింది, ప్రార్థించవలసినటువంటిది ఏమిటంటే, ప్రభువా నా ఇంట్లో మృతుడు ఎవడో ఉండకూడదు. ఒకడు మృతుడు అయ్యాడు అంటే కొంపే కదా కొడతాడు, కొంపు కొట్టే బ్రతికే కదా. చుట్టుపక్కల వారు మమ్మల్ని చూసి అసహించుకుంటున్నాడు నాయన, ఈ చచ్చినోడిని బట్టి, ఈ చచ్చినోడు చేస్తున్న క్రియలను బట్టి తలెత్తుకోలేకపోతున్నాం. అందరూ మమ్మల్ని చూసి ఒక రకంగా ముఖాలు ఒక రకంగా పెడుతున్నాడు, పెదాలు ఇరుస్తున్నాడు. చెడు కంపు వచ్చినప్పుడు మన ముఖాలు మారిపోతాయి అనుకుంటాం. చూశారు, అలా పెట్టేస్తున్నారు నాయన మా బ్రతుకులు చూసి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు కదా. ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన మనిషి ఒకటి ఉంది కదా ఇంట్లో. భయపడవద్దు, దేవుడు వారిని శ్రేష్ఠులుగా మార్చగలడట. శ్రేష్ఠులుగా మారుస్తానంటాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెప్పు. చచ్చినోడు ఎవడికి ఉపయోగపడతాడు? నిరుపయోగమే కదా. చచ్చినోడు ఉద్యోగం చేస్తాడా? చచ్చినోడు రూపాయి సంపాదిస్తాడా? చచ్చినోడు భార్యకి పనికొస్తాడా? బిడ్డలకు పనికొస్తాడా? ఎవడికి పనికొస్తాడు? కంపు కొట్టడం, చావడం, నిత్య నరకానికి వెళ్ళడమే కాదు. చచ్చినోడికి అది ఎందుకు పనికొస్తాడండి? నాకు అర్థం కాదు. చచ్చినోడు లేచి ప్రేమిస్తాడా? చచ్చినోడు ఇంట్లో భార్య ఏడుస్తుంటే గబగబ వచ్చి కన్నీళ్ళు తుడుస్తాడా? ఎంతమంది ఉన్నారో. కఠినమైన వాడు చచ్చినోడు. పిల్లల్లో ఉన్నారు, పెద్దల్లో ఉన్నారండి ఈ చచ్చినోళ్ళు. హృదయం లేదు. తల్లిదండ్రులు అలా మూలుగుతుంటే, తల్లి అలా మూలుగుతుంటే వచ్చి పలకరించి ఒక ట్యాబ్లెట్ ఇవ్వనేవాడు వాడు ఎవడంటాడు? చచ్చినోడు కాదు. ఆడు బొందలో ఉన్నాడైనా ఈడు భూమి మీద ఉన్న ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే.
చాలాసార్లు కుమిలిపోతున్నావు కదూ, కనీసం పలకరించే నాదుడు లేడు. ఇంట్లో ఇంతమంది ఉన్నా నన్ను పలకరించేవాడు లేడు, ఆదరించేవాడు లేడు. చచ్చినోళ్ళతో, చచ్చిన కుటుంబంలో ఉన్నట్లుంది వాతావరణం అనుకుంటున్నావు కదూ. నువ్వు విశ్వసించిన నీ దేవుడు అంటాడు, వారిలో ప్రేమను పుట్టిస్తాడు, వారిని బ్రతికిస్తాడు. 6, నిరుపయోగముగా ఉన్నటువంటి వారు ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడంటాడు. నమ్ము. హల్లెలూయా. జీవ పునరుద్ధానములకు లేపుతాడట చచ్చిన వాళ్ళని. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి అన్నాడు. నువ్వు ఎవరిని చచ్చిపోయినాడు అనుకున్నావో నీ ఇంట్లో, వారిని, మేలు చేసిన వారిని జీవ పునరుద్ధానానికి లేపుతాను, వాడిని రక్షించి నిత్య జీవంలో కూర్చోబెడతానంటాడు. అసాధ్యమా దేవుడికి?